చూడు. ఈవేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు. కడుపు నుండి నీ రూపముననున్న మానవులలో అతను ఆఖరివాడు. అతనిలో ప్రవేశించుటకు కూడా నీవు నిరాకరించినచో ఇక నేను చేయగలిగినది నేను. చూడ్డానికి పద్ధతి సెటప్ కాస్త బాగానే ఉన్నట్టు ఉంది. వాని ఆయుర్దాయము నేటి రాత్రితో ముగిస్తున్నది. నీవు అంగీకరించినతో వాని శరీరములో నిన్ను ప్రవేశపెట్టడం. మీరు ప్రవేశపెడతారు బాగానే ఉంది, కానీ మనిషి శుభ్రంగా దుఃఖలా ఉన్నాడు. ఈ రాత్రికి రాత్రి అతను ఎందుకు చస్తాడు, ఎలా చస్తాడు? అది వాని లలాట లిఖితము. అతను ఎందులకు ఎటుల చనిపోవునో తెలుసుకునవలయునన్నా నీవు అతని గతమును కొంత చూడవలయు. అర్థమైనది ప్రభు. ఇది కాలగమన పేటిక, ఇది మాయా దర్పణం. ఇందులో చూచినతో గతము తెలియను, భవిష్యత్తు తెలియను. ఇటువంటి బ్రహ్మ సృష్టిలో రెండే రెండు ఉన్నవి. ఒకటి, శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు శశిరేఖకు బహుమానం. మాయాబజార్ సినిమాలో మేము ఎప్పుడో చూసానా మాకు తెలుసు. చిత్రగుప్తుల వారినికనైనా ఆ పేటిక చరిత్రను మాని ఆ మానవుని గతమును చూపించమన్నట్టు. ఏమది నువ్వు అనుకున్నది? చిత్రగుప్త, వృధా ప్రసంగము మాని విషయమునకురము. ఆజ్ఞ.